పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న కిషోర్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి సుమారు 12 లక్షల రూపాయలు విలువ చేసే 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించడం జరిగిందని క్రైమ్ డీసీపీ లతా మాధురి మీడియాకు తెలియజేశారు. నిందితుడు కిషోర్ కుమార్ విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను దొంగిలించి ఒరిస్సా, రాయగఢ, ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో విక్రయిస్తున్నాడు. ద్విచక్ర వాహనం పోగొట్టుకున్న యజమానులు సరైన పత్రాలతో పెందుర్తి పోలీసులను సంప్రదించినట్లయితే వారి వాహనాలు తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నారు. వాహనదారులు జీపీఎస్ వినియోగించినట్లయితే వాహనాన్ని అపహరించిన వెంటనే జీపీఎస్ ద్వారా ఆ వాహనం ఎక్కడుందో కనుక్కోవడం సులభమవుతుందని, అలాగే హ్యాండిల్ లాక్స్ వేయడం కూడా చేయాలని ఈ సందర్భంగా వాహనదారులకు తెలియజేశారు. పోలీసు ఇంత ఎఫర్ట్స్ పెట్టి పట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది. దానికంటే ముందుగా జీపీఎస్ లాంటివి సైంటిఫిక్ టూల్స్ పెద్ద కాస్ట్లీ ఉండవు, అవి యూజ్ చేస్తే మాత్రం ఈ అఫెన్సెస్ కొంచెం తగ్గుతాయి. ఇది పబ్లిక్కి ఒక అడ్వైజరీగా చెప్తున్నాను. ఇప్పుడు వెస్ట్ క్రైమ్ డివిజన్లో పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఒక వెరీ గుడ్ వర్క్, ఒకటి రిమార్కబుల్ వర్కౌట్ జరిగింది. యాక్చువల్గా 54/25 అని 2 వీలర్ థెఫ్ట్ అఫెన్స్ ఒకటి నమోదైంది పెందుర్తి స్టేషన్లో. దాంట్లోని క్రైమ్ టీమ్స్ చాలా రిమార్కబుల్ వర్క్ చేసి అంపోల కిషోర్ అని అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. అక్రేడిపాలెం ఏరియాలో పట్టుకోవడం జరిగింది. అతని పొసెషన్లో ఇమీడియట్గా ఒక వెహికల్, ఫర్దర్ ఇంట్రాగేషన్లో 20 వెహికల్స్ రికవర్ అయినాయి, 2 వీలర్స్, డిఫరెంట్ బైక్స్. వాటిని థరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మన ద్వారక, గోపాలపట్నం, పెందుర్తి, కంచరపాలెం, 2 టౌన్, ఆనందపురం, ఇట్లాగా అక్రాస్ సిటీ, వైజాగ్ సిటీలో ఆల్మోస్ట్ ఆల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుంచి తీసేయడం జరిగింది అక్యూజ్డ్. ఇందులో రిసీవర్స్గా 2 ఒరిస్సా రాయగఢ రిసీవర్స్ కూడా ఉన్నారు, కందగిరి కన్హు, నరేంద్ర మహానంది అని. వీళ్ళిద్దరిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో చాలా ఎగ్జాంపులరీ వర్క్ మన పెందుర్తి ఎస్ఐ గారు సూరిబాబు గారు తనని గైడ్ చేస్తూ వెస్ట్ క్రైమ్ సిఐ గారు మరియు ఏసీపీ క్రైమ్స్, ఇదంతా కూడా సిపి గారు డాక్టర్ శంకరదత్త బాక్షి గారి గైడెన్స్ వల్ల జరిగింది. ఇది మాత్రం ఐ అప్రిషియేట్ ఆల్ ద టీమ్స్ అండ్ ఆల్సో ఇంక్లూడింగ్ దిస్ వన్ ఏఎస్ఐ కేవీఎస్ఎన్ మూర్తి, జి నాగరాజు హెడ్ కానిస్టేబుల్, శివప్రసాద్ అండ్ మిగిలిన టీం అంతా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా సిపి గారు అప్రిషియేట్ చేస్తున్నారు. స్టేషన్లోనే ఉన్నాయండి. అప్పుడు కూడా బైక్ అఫెన్సే జరిగింది, అందులో కూడా అరెస్ట్ చేసాం. ఇది సెకండ్ టైం అనమాట, మళ్ళీ దొరకడం సెకండ్ టైం కదండి, సెకండ్ టైం. సో రిపీట్ అఫెండర్ ఇతను. కానీ ఈసారి 20 బైక్స్ రికవర్ చేయడం అనేది చాలా రిమార్కబుల్. ఇందులో 13 అయితే ఎఫ్ఐఆర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. ఇంకొక 7 బైక్స్కిను ఎఫ్ఐఆర్స్, కంప్లైనెంట్స్ని ఐడెంటిఫై చేసి ఎఫ్ఐఆర్